హాయ్! హలో అండి. నా పేరు కె. విజయ్ బాబు. నేను ఒక టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉంటూ పార్ట్ టైమ్‌గా ఒక బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వెరీ సింపుల్ బిజినెస్ ప్లాన్ అండి ఇది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి చేయదగినటువంటి చాలా ఈజీ బిజినెస్. ఎలాంటి పెట్టుబడి లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా చేయగలిగినటువంటి బిజినెస్. ఇక్కడ వ్యక్తులతో హోదాలతో సంబంధం లేదు. వాళ్ళ క్వాలిఫికేషన్‌తో సంబంధం లేదు. కాంట్రాక్టర్ నుంచి కలెక్టర్ వరకి, దినసరి కూలీ నుంచి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వ్యక్తి వరకు, ఎలాంటి వ్యక్తులైనా, ఏ రంగంలో ఉన్న వ్యక్తులైనా ఈజీగా తనకున్నటువంటి ఫ్రీ టైమ్‌లో చేయగలిగినటువంటి బిజినెస్ ఇది. కుదిరితే ఫుల్ టైమ్ చేయొచ్చు, లేదంటే పార్ట్ టైమ్ చేయొచ్చు. మీ యొక్క పనులు చేసుకుంటూనే ఈ బిజినెస్‌ని మీరు బిల్డ్ చేయొచ్చు. ఇంత మంచి అవకాశాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కాటపల్లి విజయ్ బాబు మైసెల్ఫ్. I'm going to explain my business presentation today. Welcome to Consumer Empowerment Opportunity. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా బ్రతకడానికి ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తుంటారు. కొంతమంది జాబ్ చేస్తుంటారు, కొంతమంది వ్యాపారాలు చేస్తుంటారు. రకరకాల వ్యక్తులు రకరకాల సెక్టర్‌లో సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. సో, ముఖ్యంగా ఏ పని చేసినా ఈ భూమి మీద ఎందుకు చేయాలనేది ముఖ్యం. అది ఎలా చేయాలనే దానికి చాలా మార్గాలుంటాయి. అందులో నేను చెప్పబోయే ఒక మార్గం మీ లైఫ్‌లో ఎప్పుడు వినంది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో, మనం ఎందుకు పని చేస్తాం జనరల్‌గా ఈ భూమి మీద ప్రతి వ్యక్తి తన యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి 20 ఏండ్లు కష్టపడి ఏదో ఒక జాబ్‌లో సెటిల్ అయిన వ్యక్తి. సో, చదువు సరిగ్గా చదవలేని వాళ్ళు ఏదో ఒక రంగాన్ని కొంతమంది బిజినెస్ చేస్తూ లైఫ్‌ని లీడ్ చేస్తారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఇంకొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఎవరు ఏ పని చేసినా వాళ్ళ యొక్క ఫైనల్ గోల్ ఏమైనా ఉంటుందంటే వాళ్ళకున్నటువంటి కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటారు. నార్మల్‌గా ఈ స్లైడ్‌లో ఉన్న కొన్ని పిక్చర్స్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక నార్మల్ స్కూల్‌లో చదువుకున్నటువంటి పేరెంట్ ఆలోచన ఎలా ఉంటుందంటే, తన పిల్లలు చదువుకోద్దనే ఆలోచనతో మంచి చదువులు చదివిపియాలి, ఒక కార్పొరేట్ స్కూల్‌లో చదివిపియాలి, ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిపియాలనే ఒక ఆలోచన కలిగిన పేరెంట్ వాళ్ళ పిల్లల ఒక ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తాడు. కొంతమంది డ్రీమ్స్ ఏమై ఉంటదంటే, లైఫ్‌లో రిటైర్ అయ్యేలోపు లగ్జరీ హౌస్, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ కొంతమందికుంటది. ఇంకొంతమంది వ్యక్తులకు సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎలాంటి అప్పులు లేకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా, అడిగితే ఇచ్చేవాళ్ళమే గానీ, అప్పు తీసుకునే వాళ్ళం గాక ఉండొద్దు. సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. సొసైటీలో హ్యాపీగా బతకాలనే డ్రీమ్ కొంతమందికుంటది. సో, కొంతమందికి లగ్జరీ కార్ తీసుకోవాలనే డ్రీమ్ కొంతమందికుంటది. సో, కొంతమంది లైఫ్‌లో డ్రీమ్ ఎలా ఉంటుందంటే, ఎంతో కష్టపడి లైఫ్‌ని జీవించిన జీవితాన్ని చివరి దశలో దాన్ని సుఖంగా ముగించాలి. పీస్‌ఫుల్ రిటైర్మెంట్ ఉండాలనేది కొంతమంది డ్రీమ్ ఉంటది. దానికోసం కష్టపడుతుంటారు, కలగంటుంటారు. కొంతమంది వ్యక్తుల్లో డ్రీమ్ ఎలా ఉంటుందంటే, లైఫ్‌లో ఒక్కసారైనా ఏరోప్లేన్ ఎక్కి ప్రపంచంలో ఒక్క దేశాన్నైనా చూసి రావాలన్న ఒక డ్రీమ్ ఉంటుంది. సో, ఈ రకంగా వాళ్ళ యొక్క కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి లైఫ్‌లో కష్టపడుతూ ఉంటాడు. దానికోసమే మనం పని ఎందుకు చేస్తామంటే, మన యొక్క కలలను సాకారం చేసుకోవడానికి. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి మనం కష్టపడుతూ ఉంటాం. అది కలల ప్రపంచం. వాస్తవ ప్రపంచం ఎలా ఉంటుందంటే, అవర్ రియాలిటీ లైఫ్ ఎలా ఉంటుంది? మీరిక్కడ చూడండి, కొన్ని డయాగ్రామ్స్, కొన్ని పిక్చర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మన లైఫ్ అంతా గూడా లైఫ్ ఆఫ్ కాంప్రమైజెస్. లగ్జరీ హౌసు తర్వాత సంగతి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పేక మేడల్ లాంటి ఒక అపార్ట్మెంట్‌లో ఒక 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్‌లో ఒక 2 బీహెచ్‌కే ప్లాట్ కొనాలంటే మినిమమ్ 70-80 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మహానగరాలలో ఉంది. మరి ఒక సాధారణంగా 40,000-50,000 సంపాదించే ఒక నార్మల్ ఎంప్లాయీ లైఫ్‌లో ఎన్ని రోజులు కష్టపడితే, ఎంత డబ్బులు ఎన్ని లక్షలు సంపాదించి తను కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనడానికి ఆస్కారం ఉంది.
ఇలాంటి జాబ్ చేసే ఇలాంటి ఇన్కమ్ సోర్స్ ఉన్న వ్యక్తులు. నెక్స్ట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసైతే ప్రతి పేరెంట్ తనలా తన పిల్లలు బ్రతకొద్దు, మంచి మంచి స్కూల్లో చదివిపియాలి అనే ఆశ కలిగి ఉంటారు. కానీ రియాలిటీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక నార్మల్ స్కూల్లో, బడ్జెట్ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేస్తూ చదివిపిస్తూ వస్తుంటాం మనం. ఇంకొంతమంది లైఫ్‌లో సిట్యుయేషన్ లగ్జరీ కార్ తీసుకోవాలనే ఒక డ్రీము అది మన కలలో అయితే, వాస్తవ ప్రపంచం ఎలా ఉంటుందంటే మనం అబ్జర్వ్ చేస్తుంటాం మన చుట్టుపక్కల వాళ్ళలో చాలామంది ఒక స్కూటర్, ఒక టూ వీలర్ మీద కుటుంబ సభ్యులందరూ భర్త, భార్య, ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు కలిసి రోడ్ల మీద సర్కస్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇంత కష్టపడినా గూడా చాలామంది వ్యక్తుల్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్‌ని గాని, ప్రైవేట్ ఎంప్లాయీస్‌ని గాని, ఇంకా వయసు వృద్ధులను మనం చూసినట్లయితే ఆఫ్టర్ 50, 60 ఇయర్స్ తర్వాత చాలామంది వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రిటైర్మెంట్ తర్వాత గూడా పని చేయాల్సొస్తుంది. సో, ఫ్రెండ్స్, మిత్రులారా, వాస్తవ ప్రపంచానికి, కలల ప్రపంచానికి ఇంత తేడా ఉంటుంది. ఎందుకు ఇలా వేరియేషన్ వస్తుంది? ఇక్కడ మీరొక స్లైడ్ అబ్జర్వ్ చేయండి. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు. ఇక్కడ కొంత డేటా ఉంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పెన్సెస్ పర్ మంత్ అనేది ఇక్కడ ఒక డేటా ఇచ్చారు మనకి. 1940స్‌లో ఒక కుటుంబాన్ని నెట్టుకురావడానికి, ఒక కుటుంబాన్ని పోషించడానికి రూ. 10 ఉంటే సరిపోయింది. సో, ఆ జమానా కాలంలో 1940స్‌లో అప్పుడు అంత స్టోన్ ఏజ్ ఏమైనా ఏవైనా ప్రతి మనిషికి తెలిసిన విద్య ఏదైనా ఉందంటే వ్యవసాయం చేయడం ఒక్కటే. సో, రకరకాల వ్యక్తులు పంటలు పండించి వస్తు మార్పిడి ద్వారా ఏదైనా వాళ్ళని బతికారు గాబట్టి, అప్పుడు మనీ సర్క్యులేషన్ అనేది తక్కువ గాబట్టి, ఖర్చు గూడా పెద్దగా అనేది ఏమి లేదు. అంటే 1940స్‌లో నెలకు ఒక కుటుంబానికి రూ. 10 అవసరమైతే, 20 ఇయర్స్‌లో 1960కొచ్చేసరికి కుటుంబాన్ని రన్ జేయడానికి రూ. 100 అవసరం వచ్చింది. 1980స్‌లో రూ. 1000 అవసరమైంది. 2000లో 10,000, 2020లో 1,00,000. ఇప్పుడు మనం ఏ ఇయర్‌లో ఉన్నామో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. 2024లో ఉన్నాం మనం. అంటే ఈ విధంగా ప్రతి 20 ఏళ్ళకొకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సున్నా పెరుగుతూ వస్తుంది ఖర్చులనేది. మరి రానున్న రోజులలో మళ్ళొక 20 ఏళ్లలో ఇంటి ఖర్చులు నెలకి 1,00,000-2,00,000 ఖర్చు అవుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి. మరి మనిషి సంపాదన పెరుగుతుందా? ఎంతమంది లైఫ్‌లో మన సరౌండింగ్స్‌లో ఎంతమంది మీ చుట్టుపక్కలలో నెలకి 1,00,000-2,00,000 సంపాదించే వ్యక్తులు ఎంతమంది ఉంటారండి? మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సో, ఇది సర్వే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో, చాలామంది ఏం చెప్తారంటే, మనం జీవితంలో పైకెదగాలి, మంచి డబ్బు సంపాదించాలి, వెల్ సెటిల్డ్ అవ్వాలంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక ట్రాప్‌లో ఉంటాం. ఉన్నత చదువులు చదవాలి, ఉన్నత ఉద్యోగం జాబ్ చేయాలి, స్థిరపడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, డబ్బులు సంపాదించడానికి చదువు ఒక్కటే అవసరం లేదు. నీకున్న టాలెంట్ ఏది చేసినా గానీ, టైమ్‌ని వేస్ట్ చేయొద్దు. హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. టైమ్ ఈక్వల్ టు మనీ అని చెప్తారు. ఆ టైమ్ ఈక్వల్ టు మనీ గ్రాఫ్ ఇక్కడుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ప్రతి వ్యక్తికి ఒక రోజులో ఉండే 24 గంటలు మాత్రమే. అంటే టైమ్ ఈక్వల్ టు మనీ అంటే, ఒక సాధారణ ఎంప్లాయీ నెలకి 20,000 సంపాదించే వ్యక్తి, ఒక ఎంప్లాయీని మనం ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఏ సెక్టార్‌లో ఎంప్లాయీస్ అనే కాదు, ఏ సెక్టార్‌లో ఉన్నోళ్ళైనా ఒక నెలకి 20,000 సంపాదించే ఒక నార్మల్ వ్యక్తిని, ఒక కామన్ పీపుల్‌ని, ఒక కామన్ మ్యాన్ గనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, నెలకి 20,000 ఒక రోజొచ్చేసి 8 అవర్స్ అతను కష్టపడుతుండు అనుకుందాం. అంటే ఒక రోజులో 8 గంటలు పని చేస్తే తనకొచ్చే ఆదాయం నెలకి 20,000. మరి ఈ 20,000 కాస్త అతను రెట్టింపు కావాలి. తన ఇన్‌కమ్ పెంచుకోవాలంటే ఓటీ చేయాల్సొస్తుంది. అంటే ఎక్కువ గంటలు కష్టపడాల్సొస్తుంది. ఈ 20,000 కాస్త 40,000 అవ్వాలంటే ఈ టైమ్ 8 అవర్స్ కాస్త 16 అవర్స్ చేయాల్సొస్తుంది. అంటే టైమ్ ఈక్వల్ టు మనీ. ఎక్కువ టైమ్ ఉంటే ఎక్కువ పైసలు, లిమిటెడ్ టైము, లిమిటెడ్ మనీ అలా. అంటే ఈ 40,000 కాస్త 80,000 అవ్వాలంటే మళ్ళీ అతను టైమ్ పెంచుకోవాల్సొస్తుంది. 16+16 32 అవర్స్ వర్క్ చేయాల్సొస్తుంది. అంటే ప్రతి వ్యక్తి లైఫ్‌లో ఒక రోజుకున్నది 24 గంటలైతే మరి 32 గంటలు ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం? అంటే ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే ఆదాయం పెరగాలంటే పనిచేసే గంటలు పెరగాలి. మరి ఏ విధంగా మనం పనిచేసే గంటలు పెంచుకోగలం అనేది ఒక క్వెషన్ మార్కు.
మీకు వితిన్ ఫ్యూ మినిట్స్‌లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇస్తాను. కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తూ ఉండండి స్లైడ్ బై స్లైడ్. ఈ ప్రపంచంలో నిజాయితీగా, నీతిగా ఎవరిని మోసం చేయకుండా, ముంచకుండా డబ్బులు సంపాదించడానికి ఉన్నటువంటి మార్గాలను గనక ఈ భూమి మీద ఆలోచిస్తే దేర్ ఆర్ ఓన్లీ 4 వేస్ టు ఎర్న్ మనీ లీగల్‌గా. ఇక్కడ 4 సెక్టార్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్, సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్, థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్వెస్టర్. దెర్ ఆర్ 4 సెక్టార్స్. దెర్ ఆర్ ఓన్లీ దీస్ ఆర్ ద 4 వేస్ టు ఎర్న్ మనీ. సో ఒక ఎంప్లాయ్‌ని మనం తీసుకుంటుంటే ఎంప్లాయ్ సెక్టార్‌లో ఫస్ట్ సెక్టార్‌లో ఉన్న వ్యక్తిని మనం అబ్జర్వ్ చేసైతే ఇక్కడ ఈ సెక్టార్‌లో ఈ జోన్‌లో ఉన్న వ్యక్తులు ఐదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా ఉంటారు, లేదంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌గా ఉంటారు. నెక్స్ట్ సెకండ్ సెక్టార్ సెకండ్ సెక్టార్ అబ్జర్వ్ చేస్తే ఇందులో వీళ్ళు ఎంప్లాయ్‌గా ఉండరు. కొంచెం టైం ఫ్రీడమ్ వాళ్ళకి నచ్చిన టైంలో నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటారు. ఇక్కడ ఒక చిన్నపాటి బిజినెస్‌లో ఒక కిరాణమో లేకుంటే ఒక ఏదో ఒక షాపు, స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ వీళ్ళిద్దరు సంపాదించే ప్రతి రూపాయి కూడా యాక్టివ్ ఇన్కమ్ అండి. అంటే వీళ్ళు ఎంప్లాయ్ లైఫ్‌లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక రోజుకి ఎర్లీ మార్నింగ్ 9 to 5 అతను కష్టపడాల్సిందే. ఒక ఆఫీస్‌కెళ్ళి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గానీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ గానీ, ఇంకా ఏ సెక్టార్‌లో ఉన్న ఒక జాబ్ చేసే వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ ఎళ్ళాలి, సాయంత్రం రావాలి. రోజుకి మినిమమ్ 8 or 9 అవర్స్ వర్క్ చేయాలి. అలా చేస్తేనే నీకు నెలకి జీతం వస్తుంది. అలా కాదు నీకేదన్నా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందని ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే నీకు డబ్బులు కనిపించే అవకాశం లేదు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు లేదా ఆర్గనైజేషన్ మీకు ఎల్ఓపి లాస్ ఆఫ్ పే అని పెట్టేస్తారు. సార్ మీరు 25 రోజులే పని చేసిర్రు, వారం రోజులు మీరు ఇంటి దగ్గర పడుకున్నారు కాబట్టి మీకు సాలరీ రాదని చెప్పేస్తారు. అంటే యాక్టివ్‌గా ఉండాలి. తను డబ్బులు సంపాదించాలంటే ఇక్కడ యాక్టివ్‌గా ఉండాలి. అదే మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయీ అబ్జర్వ్ చేసినట్టయితే అతని లైఫ్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ డే మార్నింగ్ ఎళ్ళాలి, దుకాణం తీయాలి, షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులొస్తాయి. ఆయనకు కూడా ఏదన్నా ఒక ఫంక్షన్ ఉండి, ఎమర్జెన్సీ ఉండి, లేదంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉండి, ఒక వారం రోజులు తీయలేదనుకోండి, అతనికి డబ్బులొచ్చే అవకాశం ఉందా? లేదు. ఇతను కూడా యాక్టివ్‌గా ఉండాలి. డబ్బులు సంపాదించాలంటే వీళ్ళిద్దరు కూడా యాక్టివ్‌గా ఉండాలి. అంటే ఈ 2 సెక్టార్‌లు ఫస్ట్ అండ్ సెకండ్ సెక్టార్‌లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తను హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే అతను సంపాదించుకునే కెపాసిటీ ఉంటది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన భారతదేశంలో 95% జనాభా పీపుల్ ఈ 2 సెక్టార్‌లోనే ఎక్కువుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మెజారిటీ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటదంటే చిన్నప్పటి నుంచి కష్టపడి చదవాలి, ఎదగాలి. వీలైతే ఉద్యోగం సంపాదించుకోవాలి. వీలు కాకపోతే ఏదో ఒక చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని బతకాలి. ఇది లైఫ్. సో వీళ్ళ లైఫ్ అంతా ఎట్లుంటుందంటే కంప్లీట్‌గా హార్డ్ వర్క్ చేయాలి. ఎవ్రీ డే యాక్టివ్‌గా ఉండి హార్డ్ వర్క్ చేయాలి. లైఫ్‌లో సెక్యూరిటీ ఉండదు. ఒక ఎంప్లాయీ లైఫ్ చూడండి. ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీలు చూడండి. సడెన్‌గా జాబ్ తీసేస్తే ఒక చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్‌లో ఆ కంపెనీ కోపం వచ్చినా, ఆయన కోపం వచ్చినా సడెన్‌గా జాబ్ మానేస్తే ఆ తర్వాత జాబు ఎక్కడ వెతకాలి? ఎలా బతకాలనేది ఒక టెన్షన్. సెక్యూరిటీ ఉండదు. టైమ్ ఫ్రీడమ్ ఉండదు. నో టైమ్. ఎవ్రీ డే నీకెంత ఇబ్బందున్నా, మనిషి బ్రతికినా, సచ్చినా ఏదైనా ఎమర్జెన్సీ ఉందన్నా నువ్వు ఖచ్చితంగా డ్యూటీకి పోవాల్సిందే. లేదంటే లీవ్ పెట్టుకోవాలి. ఆ లీవ్ పెట్టుకోవడానికి కూడా నానా పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఎంప్లాయీ సిట్యుయేషన్. సో సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా అంతే. వీళ్ళెవరికి లీవ్ తీసుకోని అవసరం లేదు. కానీ వీళ్ళు దుకాణాలు బంద్ చేసి వేరే దగ్గరికి పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకరోజు షాప్ బంద్ చేస్తే నాకెంత నష్టం వస్తదనే ఫీలింగ్‌తో ఉంటారు. టైం ఉండదు ఎక్కడికెళ్ళాలని. సో 95% జనాభా ఈ 2 సెక్టార్‌లో ఉంటే వీళ్ళ దగ్గర 5% మాత్రమే డబ్బుంటుంది. మిత్రులారా మూడో రకం బిజినెస్ మెన్. ఈ బిజినెస్ మెన్ అండ్ ఇన్వెస్టర్లు వీళ్ళు సంపాదించే ప్రతి రూపాయిని కూడా పాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే పాసివ్ ఇన్కమ్ అంటే వీళ్ళు ఉన్నా, ఊసిపోయినా, ఈ భూమి మీద లేకున్నా వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఒక సిస్టాన్ని ఓన్ చేసుకుంటారు. లేదంటే ఒక సిస్టాన్ని క్రియేట్ చేస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఒక సిస్టాన్ని
ఒక ఆర్గనైజేషన్‌ని డెవలప్ చేస్తాడు. తన కోసం కొంతమంది పీపుల్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ రిక్రూట్ చేసుకున్న పీపులే అతనికి డబ్బు సంపాదించి పెడతారు. ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇక్కడ అందుకే ధనవంతులు అంటే డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే మనీని ఇన్వెస్ట్ చేస్తారు. ఆ డబ్బులు తిరిగి మళ్ళీ డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఈ 2 సెక్టార్‌లో ఓన్లీ 5% జనాభా మాత్రమే ఉంది మన ఇండియాలో. 95% 95% డబ్బులు వీరి దగ్గరే ఉంటది. నెక్స్ట్ మోరోవర్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు పెద్దగా కష్టపడరు. ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తారు, వదిలేస్తారు. వాళ్ళ కింద పీపుల్ వర్క్ చేసుకుంటూ పోతారు. వీళ్ళ చేతిలోనే టైం ఉంటుంది. స్టేబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికంటే అక్కడికెళ్ళగలుగుతారు. అప్పులుండవు. లైఫ్ పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీగా మారొచ్చు. సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెస్ మెన్‌గా మారొచ్చు. ఎలా మారుతారు? ఇప్పుడు బిజినెస్ మెన్ ఇప్పుడు ఫస్ట్ 2 సెక్టార్‌లో చూసాం గదండీ! బిజినెస్ మ్యాన్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెస్ చేసే ఒక బిజినెస్ మెన్‌గా మారడానికి ఎట్లా పాసిబుల్ అవుతదండి? అన్న క్వెషన్ మన చాలా మందిలో ఉంటది. ఎందుకంటే బిజినెస్ అనగానే మనకు గుర్తొచ్చే టెన్షన్ ఏందంటే, డబ్బులు కావాలి. లక్షల లక్షల రూపాయలు తెచ్చిపెట్టాలే. అది పెట్టితే ఆ కంపెనీ మునుగుద్దో, తేలుద్దో, సక్సెస్ ఎంత వరకు ఉంటుందనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. నెక్స్ట్ టెన్షన్ ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. ఇయాల దుకాణం పెడితే రేపొచ్చి ఇంకోటి దుకాణం పెడితే కాంపిటీషన్ ఎక్కువ. అది ఎంతవరకు మనం తట్టుకుంటాము అనే డౌట్‌తో చాలామంది ఈ యాక్టివ్ ఇన్‌కమ్ నుంచి పాసివ్ ఇన్‌కమ్ వచ్చే సిస్టమ్‌కి మారలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు నా దగ్గర ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఒక ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ బికమ్స్ బిజినెస్ ఓనర్. ఒక ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెస్ మెన్‌గా మారడానికి నా దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అది మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అండ్ దట్ టు మోర్ ఓవర్ వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. రూపాయి పెట్టుబడి లేకుండా మీ లైఫ్‌ని వండర్‌ఫుల్‌గా లీడ్ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఉంది. వితిన్ 2 మినిట్స్‌లో ఆ ప్లాన్ మీకు చెప్పబోతున్నాను. జనరల్‌గా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో సంపాదించడానికి ఉన్నటువంటి మార్గాలివి. సో, మనం చేయాల్సిందేందంటే యాక్టివ్ ఇన్‌కమ్ నుండి ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ పాసివ్ ఇన్‌కమ్‌కి మారుతుందో, లైఫ్‌లో కొంచెం ఫ్రీడమ్ అనేది వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక 2 రకాల ఎగ్జాంపుల్స్ 2 రకాల పిక్చర్స్ ఈడ మీకు కనిపిస్తున్నాయి. ఒకటి రిలయన్స్ ఫ్రెండ్స్, ఒకటేమో వెజిటబుల్ వెండర్ 2 రకాల వ్యక్తులున్నారు ఈడ. ఈ ప్రపంచంలో లేదంటే మన ఇండియా చూసుకోండి ప్రపంచం ఎందుకు ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా సర్వే గనక చూసినట్టయితే మన ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ముఖేష్ అంబానీ అని రిలయన్స్ ఫ్రెష్ ఇండస్ట్రీస్ అధినేత. వీళ్ళు ఇంత ధనవంతులు అవ్వడానికి వీళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ ఏందంటే వీళ్ళ దగ్గర ఒక ఫార్ములా ఉంది. దట్ ఫార్ములా నేమ్ ఈస్ కాల్డ్ వెల్త్ క్రియేషన్ ఫార్ములా. ఈ వెల్త్ క్రియేషన్ ఫార్ములా వీళ్ళెందుకు ఇంత రిచ్ పీపుల్ అయ్యారంటే వీళ్ళు చేసే ఫార్ములా ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ ఉంది. వీళ్ళేం చేశారంటే ఒక 100 స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేశారనుకుందాం. డిఫరెంట్ స్టేట్స్‌లో, డిఫరెంట్ ప్లేసెస్‌లో. ఎగ్జాంపుల్ కోసం మనం ఆలోచన చేస్తే ఒక 100 స్టోర్స్‌ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అందులో స్టోర్‌కి ఒక 10 మందిని రిక్రూట్ చేసుకుంటే మొత్తం టోటల్ ఎంప్లాయీ సైజ్ వచ్చేసి 1000 మందయ్యారు. ఈ 1000 మంది రోజుకి కనీసం 10 గంటల లెక్కన పనిచేసినా వీళ్ళ వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఇక్కడ 10,000 గంటల పని జరుగుతుందండి. మనం ఇంతకుముందుకే ఒక గ్రాఫ్ చూసాం గదా! టైమ్ ఈక్వల్ టు మనీ. ఎలా మనం పని చేసే గంటలు ప్రతి మనిషికి ఉన్నది లైఫ్‌లో 24 గంటలే. మరి టైమింగ్ ఎలా పెంచిండ్రు ఇక్కడ చూడండి. రోజుకి 24 గంటలే. నువ్వెంత కష్టపడ్డా మాక్సిమం 10 గంటలు కష్టపడాలి లేదా 12 అవర్స్ కష్టపడాలి. ఇక్కడ చూడండి 10,000 గంటల పని 10,000 అవర్స్ వర్క్ జరిగింది. అంటే వీళ్ళు యూజ్ చేసే ఫార్ములా వెల్త్ క్రియేషన్ ఫార్ములా, ధనవంతుడు అవ్వడానికి ఫార్ములా అన్‌లిమిటెడ్ పర్సన్స్ ఇంటూ అన్‌లిమిటెడ్ టైమ్ ఈక్వల్ టు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. అందువల్లనే వాళ్ళు రిచ్ పీపుల్ అయ్యారు ఈరోజు. చాలా మంది పీపుల్ మనం ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నాం అంటే మన దగ్గర ఉన్న ఫార్ములా ఏందంటే పేదరికం ఫార్ములా. ఇక్కడ చూడండి ఒక వెజిటబుల్ వెండర్‌ని అబ్జర్వ్ చేయండి మీరు.
ఒక వెజిటబుల్ వెండర్ ఆయన లైఫ్ స్టైల్ ఏమంటుంటుంది, మార్నింగ్ కూరగాయల మార్కెట్కి వెళ్తే సాయంత్రం వరకు పొద్దున్న దాకా కష్టపడి కిలోల కొద్ది వెజిటబుల్స్ అమ్ముతాడు. ఎంత అమ్మినా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. కానీ మ్యాక్సిమం అంటే ఇక్కడ చూడండి, ఒకటే పర్సన్, లిమిటెడ్ పర్సన్, ఎంత అమ్మినా ఒకడే అమ్ముతాడు ఇక్కడ కూరగాయలు. లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అమ్ముతారు అంతే, లిమిటెడ్ పర్సన్స్. ఎంతసేపు అమ్ముతారండి? మ్యాక్సిమం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్ముతాడు. తెల్లవారులు అయితే అమ్మలేరు కదా వాళ్ళు, అంటే లిమిటెడ్ టైం. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గెట్టింగ్ లిమిటెడ్ ఇన్కమ్. ఇది సీక్రెట్. చాలా మందికి చెప్పారండి ఇది. చాలా మందికి ఈ ఈ ఫార్ములా ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా ఈ ఫార్ములాని, వెల్త్ క్రియేషన్ ఫార్ములాని అండ్ పావర్టీ ఫార్ములా, నువ్వు ఒక్కసారి కనుక ఈ ఫార్ములా కనెక్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. నీకు అర్థమైపోతాయి లైఫ్ స్టోరీ. అసలు ఎందుకు ధనవంతులు, ఒక పేదవాడు ఎందుకు పేదవాడిగానే ఉండిపోతుండో, ఒక ధనవంతుడు ఎందుకు ధనవంతుడిగా అయిపోతున్నాడు అనేది జస్ట్ సింపుల్ ఫార్ములా. దే ఆర్ యూజింగ్ దిస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఎందుకంటే ఇప్పుడే మనం ఒక 2 రకాల షాపులను అబ్జర్వ్ చేసినాం. కానీ ఒకటి రిలయన్స్ ఫ్రెష్‌ని ఒకటి అబ్జర్వ్ చేసినాం, ఒకటి కూరగాయల మార్కెట్ ఒకటి. ఈ మార్కెటింగ్ సిస్టాన్ని అర్థం చేసుకుందాం ఫస్ట్. మార్కెటింగ్ సిస్టంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్, సాంప్రదాయమైనటువంటి మార్కెటింగ్ పద్ధతి ఏముందంటే, ఒక కస్టమరు తనకు కావాల్సినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా డైరెక్ట్‌గా కంపెనీకి వెళ్లి తెచ్చుకునే పరిస్థితులు లేవు ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో. ఈ కస్టమర్ ఏం చేస్తున్నాడంటే, ఒక రిటైల్ షాప్‌కి వెళ్లి తెచ్చుకుంటాడు. ఆ రిటైలర్ హోల్‌సేలర్ దగ్గర తెచ్చుకుంటాడు. హోల్‌సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెచ్చుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్ సి&ఎఫ్ ఏజెంట్ దగ్గర తెచ్చుకుంటాడు. ఈ సి&ఎఫ్ ఏజెంట్ కంపెనీ దగ్గర తీసుకొస్తాడు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. అంటే ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారయ్యడానికి ఒక 40% అమౌంట్ ఖర్చవుతుంది. 40% అంటే ₹40 అమౌంట్ ఖర్చయితే, బికాజ్ ఆఫ్ ఈ మధ్యవర్తుల ఇన్వాల్వ్‌మెంట్ వల్ల కస్టమర్‌కొచ్చేసరికి 100%, అంటే దానికి ₹100 చెల్లించాల్సొస్తుంది ఒక కస్టమర్. సార్ కొంతమందికి డౌట్ రావచ్చు ఇక్కడ. మరి మనమే ఈళ్ళందరితోని మనం ఎందుకు మరి డైరెక్ట్‌గా కంపెనీకెళ్ళి తెచ్చుకోవచ్చు కదంటే, మీరు వెళ్ళండి. ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగి ఇయాల మార్కెట్‌లో తెచ్చుకుంటున్నారండి? ఛాన్సే లేదు. ఇదొక సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టారు. అండ్ మోర్ ఓవర్, ఈ మధ్యవర్తులకి ఇప్పుడు ఈయన హోల్‌సేలరు, రిటైలరు, డిస్ట్రిబ్యూటరు, సి&ఎఫ్ ఏజెంటు, వీళ్ళు ప్రోడక్ట్‌ని ఏం చేస్తున్నారంటే, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి తీసుకెళ్తున్నారు. ప్రోడక్ట్ మూవ్ చేస్తున్నారు కాబట్టి కొంత కమిషన్ తీసుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళెవరిని ఏం మోసం చేయట్లేరు. వాళ్ళ పరిధిలో వాళ్ళు కష్టపడుతున్నారు. మోర్ ఓవర్, ఇంకా ఈ కంపెనీస్ ఎక్కడ ఎక్కువ భాగం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సొస్తుందంటే, అడ్వర్టైజ్‌మెంట్ కోసం పెట్టాల్సొస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా మార్కెట్‌లో న్యూ ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ అయిందంటే మనకెలా తెలుస్తుంది? మనం టీవీలో గాని, రోడ్డు మీద పేపర్‌లో గాని, ఎక్కడన్నా ఫ్లెక్సీలలో గాని చూసే అడ్వర్టైజ్‌మెంట్ ద్వారానే కదా! వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? మరి ఇది ఎలా ప్రమోట్ చేస్తున్నారు? టీవీలో మనం ఒక అడ్వర్టైజ్ చూసినప్పుడు సమ్ సెలబ్రిటీ వచ్చేసి, బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, లక్స్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ, సంతూర్ ఈస్ ద మై చామాంచా ఫేస్‌కి సీక్రెట్ అనగానే, ఆ సెలబ్రిటీలు మరి వాడతారో వాడరో దేవునికి ఎరక గాని, మనమైతే మా పిల్లాడు బ్యాట్ ఊపితే సిక్స్‌లు పోవాలని డబ్బాలు డబ్బాలు ఎగబడి కొంటాం. అది నిజానికి వాళ్ళు వాడుతున్నారా లేదంటే, లేదు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంతే, డబ్బులొచ్చేస్తున్నాయి. మరి ఈ డబ్బులు ఎవరిస్తున్నారండి? కంపెనీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళ ఇంట్లోకేమన్నా ఇస్తారా? వాళ్ళ ఇంట్లో నుంచి? ఆ భారం అంతా కస్టమర్ మీదనే పడుతుంది. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అద్భుతమైన కంపెనీ, ఇప్పటి వరకు నా మోటో ఏందంటే, అసలు లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ ఎలా ఉంటున్నాయి ఒక మానవ జీవితంలో, అతను పెళ్లి చేసుకొని ఒక లైఫ్‌ని లీడ్ చేసే క్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎలాంటి పరిణామాలు మన లైఫ్‌లో జరుగుతున్నాయనేది ఒక స్టోరీ చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అసలైన ఇంపార్టెంట్ పాయింట్‌లోకొస్తున్నాను. అదే రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం గురించి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, వెస్టేజ్ అనేది ఒక కంపెనీ ఉందండి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది 2004లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈ కంపెనీ ఏమంటుందంటే,
పొద్దున్న దాకా కష్టపడే కస్టమర్ నువ్వు ఇంపార్టెంట్. నీ కష్టార్జితాన్ని రూపాయి రూపాయి పోగేసి కష్టపడి సంపాదించే నువ్వు ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్‌ని తయారు చేసే కంపెనీ నేను ఇంపార్టెంట్. మధ్యలో ఈ దళారీలు ఈ వ్యవస్థ అవసరమా అంటది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఏమంటుందంటే ఇదే వస్తువుని అదే ప్రోడక్ట్ నువ్వు ఏ ప్రోడక్ట్ అయితే బయట మార్కెట్‌లో కొంటున్నావో అదే ఆ ప్రొడక్ట్స్‌ని మా దగ్గర ఇంకోటి ఏందంటే అండి, అద్భుత విషయం ఏందంటే ఇవాళ మార్కెట్‌లో రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ కల్తీ వస్తున్నాయి. అన్నీ కెమికల్ ప్రొడక్ట్స్. అబ్జర్వ్ చేయండి. నిండా 40,000 రాకముందుకే చాలామంది హార్ట్ అటాకులతో చనిపోతున్నారు ఇయాల. బికాజ్ ఆఫ్ కల్తీ నూనెల ఎఫెక్ట్. ఈ వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే లీగలైజ్డ్ కంపెనీ, గవర్నమెంట్‌చే ఆమోదం పొందిన కంపెనీ. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్నాము. నీకు డైరెక్ట్‌గా నీకే కస్టమర్ టు కంపెనీకి ఇవ్వడం వల్ల, మీకే ఇవ్వడం వల్ల ఇక్కడ 60% సేవ్ అవుతుంది. ఈ 60% సేవ్ అయిన అమౌంట్‌ని అండ్ ఇంకా అర్థం చేసుకునేది ఏందంటే ఇక్కడ ఇవన్నీ ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ విత్ మనీ బ్యాక్ గ్యారంటీ నీకు నచ్చపోతే. సో, అప్పుడు మనీ 60% ఈ మధ్యవర్తులందరిని తీసేయడం వల్ల సేవ్ అయిన 60% అమౌంట్‌ని కంపెనీ నీకు ఇస్తా అంటుంది. కంపెనీ ఎలా ఇస్తుందంటే ఈ వెస్టేజ్ అనే కంపెనీ అది తర్వాత చెప్తానండి. జనరల్‌గా ఇంకో స్లైడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్‌గా మనం ఈరోజు మార్కెట్‌లో ఈ కామర్స్ అనేది ఒక టాప్ మోస్ట్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా. సోషల్ మీడియాలో జనరల్‌గా మనం ఏం చేస్తామంటే ఎన్నో యాపులు ఫేస్‌బుక్ గానీ, వాట్సాప్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, మెసెంజర్ ఇలా రకరకాల యాపులు ఇవన్నీ ఎలా ఫేమస్ అయినాయి? ఇవన్నీ గూడా ఎలా ఫేమస్ అయినాయి? ఇవన్నీ ఏమన్నా టీవీలో అడ్వర్టైజ్ చేస్తున్నారా వీళ్ళు? వీళ్ళేమన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏసి ఏమన్నా ఫ్లెక్సీలు కడుతున్నారా వీళ్ళు? మనం ఏం చేస్తున్నాం? ఈ అన్ని యాప్స్ వాడుతున్నాం. అందులో వచ్చిన వీడియోలు మనకు నచ్చితే లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మనకేమైనా ఆదాయం వచ్చిందా ఇప్పటి వరకు? రూపాయి ఆదాయం రాదు. కానీ మనం ఈ లైక్, షేరింగ్ చేయడం వల్ల చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు సోషల్ మీడియా నెట్వర్క్‌ను వాడుకొని మిలియనీర్స్, బిలియనీర్స్ అయిన వాళ్ళున్నారు. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓయో ఉంది, ఓలా ఉంది, ఊబర్ ఉంది, ఫోన్‌పే, గూగుల్ పే ఇవన్నీ ఎక్కడ అడ్వర్టైజ్‌మెంట్ చేయవు. ఇవన్నీ పెద్ద పెద్ద లాక్స్‌లో, క్రోర్స్‌లో ఇన్‌కమ్ సంపాదిస్తున్నాయి. జస్ట్ బికాజ్ ఆఫ్ లైక్ అండ్ షేర్ అండ్ మౌత్ టాక్. ఇవన్నిటిని షేర్ చేస్తే నీకు ఒకసారి రిఫరల్ బెనిఫిట్ వస్తుందేమో గానీ, మన వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే, ఈ కంపెనీని జీవితాంతం నువ్వు రిఫర్ చేయొచ్చు డిఫరెంట్ వ్యక్తులకి. నీకు రిఫరల్ బెనిఫిట్ వస్తూనే ఉంటుంది లైఫ్ టైమ్. నెక్స్ట్ ఇన్‌కమ్ పొటెన్షియల్. ఆదాయ ప్రణాళిక. ఎలా సంపాదించుకోవచ్చు ఈ వెస్టేజ్ బిజినెస్‌లో మనం చెప్పాను గదండీ! నీకు 9 రకాల ఇన్‌కమ్ అనేది కంపెనీ ఇస్తుంది. అసలు ఈ బిజినెస్ ఎలా జేయాలి? వెస్టేజ్‌లో బిజినెస్ ఎలా జేయాలంటే, మనం ఏం జేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, ఇక్కడ మీరున్నారనుకోండి. ఇక్కడ మీరున్నారు. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఉంది. నువ్వు వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ తీసుకొని యూజ్ జేయడం స్టార్ట్ జేస్తావు. ఈ బిజినెస్‌లో నువ్వు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ విన్నింగ్ టీమ్ అంటుంది. ద టీమ్ ఆఫ్ చాంపియన్స్. ఈ టీమ్ ఆఫ్ చాంపియన్స్ ఈ బిజినెస్‌ని గ్రో చేసుకోవడానికి, నువ్వు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఎవ్రీ డే నీకు మోటివేషన్ ఇస్తుంది. లైఫ్‌లో నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఈ విన్నింగ్ టీమ్ నీ వెంటే ఉంటుంది. ఈ వెస్టేజ్‌లో మనం చేయాల్సింది ఏందంటే, మనం డబ్బులు సంపాదించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఏదో ఒక మనకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏదో ఒక షాప్‌లో కొంటూనే ఉన్నామండి. అక్కడ ఏమైనా బెనిఫిట్ వచ్చిందా మీకు? ఏం రాలేదు. ఇప్పటి వరకు లైఫ్‌లో నాకు తెలిసి చాలా మందికి అంత మనం అవసరానికి వాడుకుంటాం గానీ, మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయనే డౌట్ కూడా ఉంటది మన మైండ్‌లో. ఇక్కడ చూడండి. నీ యొక్క ఖర్చులను ఆదాయంగా మార్చుకునే ఒక అద్భుత అవకాశం. మీ పర్సనల్ అవసరాలకి నెలకి ఒక 4,000 రూపాయలు పెట్టి మీ పర్సనల్ షాపింగ్ చేసుకున్నారనుకోండి. ఇందులో అన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇప్పుడే చెప్పాము. ఎలాంటి కెమికల్ లేని, కల్తీ లేని ప్రొడక్ట్స్ కాబట్టి
మనం ఫస్ట్ చేయాల్సింది సెల్ఫ్ యూజ్ వాడతాం. ఎప్పుడైనా మార్కెట్‌లోకి ఒక కొత్త ప్రోడక్ట్ నువ్వు ఇంట్లోకి తెచ్చి కొనుక్కున్నావంటే, మీరు ఇంట్లోకి తెచ్చి తీసుకున్నప్పుడు, దాన్ని వాడినప్పుడు, ఏ మనిషికైనా సహజ లక్షణం ఏందంటే, దాని ఫీడ్‌బ్యాక్ చెప్పేస్తాం మనం. ఎవడు అడిగినా, అడగకపోయినా మనం ఫీడ్‌బ్యాక్ ఇమ్మీడియేట్‌గా ఇస్తాం. మనం నచ్చితే 10 మందికి చెప్తాం. నచ్చకపోతే 20, 30 మందికి చెప్తాం. అరే వేస్ట్ ప్రొడక్ట్స్ అని. అగో అలాంటి గొప్ప గుణం ఉంటది ప్రతి మనిషికి. ఇప్పుడు నువ్వు సెల్ఫ్ యూజ్ చేసినావు. ఒక రూ. 4,000 తెచ్చి మీరు సెల్ఫ్ యూజ్ చేసినప్పుడు, ఆ ప్రొడక్ట్ మీకు నచ్చినాయనుకోండి. ఆ ప్రొడక్ట్ మీరు నచ్చి ఒక 10 పీపుల్‌కి రిఫర్ చేశారు. మీ ఇరుగు పొరుగు, పక్కింటోళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఒక 10 ఫ్యామిలీస్‌కి మీరు ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. వాళ్ళు గూడా వాళ్ళకి కావాల్సినటువంటి పర్సనల్ షాపింగు ఆ 10 మంది ఒక 4,000 అప్రాక్సిమేట్‌గా అండి. 4,000 అని గాదు. మీరు రూ. 5 కాంచి 5,000 దాకా ఎంతైనా కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం అది. మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఇదొక బిజినెస్ ప్లాన్ అనమాట. సో, రూ. 10 సారీ 10 పీపుల్ 4,000 లెక్కన వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కంపెనీకి టర్నోవర్ రూ. 40,000 వస్తుంది. అందులో నీకు 10% ఇన్‌కమ్ 40,000లో 10% కాలిక్యులేట్ చేస్తే నీకు రూ. 4,000 అనేది ఇన్‌కమ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు రూ. 4,000 ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల ఇన్‌కమ్ వచ్చిందో ఆటోమేటిక్‌గా 10 పీపుల్ మోటివేట్ అయితారు కదా! ఆ ఇన్‌కమ్ చూడగానే. అరే! పలానా విజయ్ ఇట్లా బిజినెస్‌లో వాడడం వల్ల అతనికి మనకు 10 పీపుల్‌కి చెప్పడం వల్ల రూ. 4,000 ఇన్‌కమ్ అని వచ్చినప్పుడు 100% నీ ఫ్రెండ్స్ మోటివేట్ అయితారు. ఎవరికైతే నువ్వు ఇంట్రొడ్యూస్ చేసినావో. వాళ్ళు గూడా ఈ 10 పీపుల్ ఇంకో 10 పీపుల్‌కి రిఫర్ చేయడం వల్ల అప్పుడు 10 100 పీపుల్ అవుతారు. ఒక్కో పర్సన్‌కి రీచ్ అయినా వాళ్ళకు వాళ్ళ పర్సనల్ అవసరాల నిమిత్తం 4,000 వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకుంటే, అప్పుడు కంపెనీ టర్నోవర్ వచ్చేసి 4,00,000 వస్తుంది. ఇందులో నీకు 10% అప్రాక్సిమేట్ నీకు రూ. 40,000 ఇన్‌కమ్. ఎప్పుడైతే నీకు రూ. 40,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు, ఈ 100 మంది పీపుల్ ఆగుతారా అండి? 100% ఈళ్ళు మోటివేట్ అయితారు గదా! అరే! ఈ విధంగా జస్ట్ ఏముంది ఆయనకు నచ్చిన ప్రొడక్ట్‌లు వాడుకున్నాడు. ఆ నచ్చింది కాబట్టి నలుగురు షేర్ చేసిండు. దానివల్ల ఇన్‌కమ్ వస్తుందనే ఒక మాట వాళ్ళకి నచ్చినప్పుడు, ఈ 100 పీపుల్ గూడా వెళ్లి ఒక 10 పీపుల్‌కి, ఒక 10 పర్సన్స్‌కి, 10 ఫ్యామిలీస్‌కి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 1000 పీపుల్ అయితారు. ఆ 1000 పీపుల్ వాళ్ళ అవసరాలకి ఒక 4,000 లెక్కన తీసుకున్న, అప్పుడు కంపెనీ టర్నోవర్ 40,00,000 అవుతుంది. ఇందులో 10% నీకు అప్రాక్సిమేట్‌గా నీకు రూ. 4,00,000 ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. అంటే చూడండి 1000 మంది రోజుకు 2 గంటలు పని చేసినా, ఒక రోజుకి 2 గంటల పని జరిగింది. అన్‌లిమిటెడ్ పర్సన్స్, అన్‌లిమిటెడ్ టైము, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. దిస్ ఈస్ కాల్డ్ వెల్త్ క్రియేషన్ ఫార్ములా. ఇది ధనవంతులు అవ్వడానికి ఫార్ములా. ఎంత బాగుంది గదండీ! అద్భుతమైన ఆఫర్ ఇది. అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ. మన ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవడం ద్వారా ఇమాజిన్ ఒక 4,00,000 ఆదాయం నీకు వస్తుందంటే ఎంత అద్భుతమైన వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అండి ఇది. ఈ వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే, ఇక్కడ నువ్వు మీరు మీ నెట్‌వర్క్ కలిసి ఒక 1000 పీపుల్ మీ నెట్‌వర్క్ కలిసి నెట్‌వర్క్ అనగానే మీరే నెగెటివ్ థాట్‌లోకెళ్ళిపోయిండి. ఓహ్! ఇలాంటి కంపెనీలు చాలా వచ్చినాయి. ఇదంతా చైన్ సిస్టమ్. లెఫ్ట్ ఒక లెగ్, రైట్ ఒక లెగ్. ఆ చైన్ ఒకడి కింద ఒకరిని జాయిన్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడైతే బ్రేక్ కాదండి ఇది. నెట్‌వర్క్ మార్కెటింగ్ కాదు. పిరమిడ్ సిస్టమ్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. నీకు నచ్చితే ప్రొడక్ట్స్ వాడతావు. నచ్చకుంటే వదిలేస్తావు. నచ్చిన నీకు కనిపించిన వ్యక్తులకు షేర్ చేసుకుంటూ పోతావు. నచ్చితే వాళ్ళు గూడా వాడతారు. లేకుంటే వదిలేస్తారు. అదే ప్రాసెస్ తప్ప దేర్ ఈస్ నో టార్గెట్స్ ఇక్కడ. అంటే ఈ కంపెనీ ఏమంటుందంటే, ఇఫ్ మనీ కెన్ బి జనరేటెడ్, మనీ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. అంటే సంపద సృష్టిస్తే నీకు సంపద పంచిపెడతది. ఈ సంపద సృష్టించడానికి నీ ఒక్కని వల్ల కాదు సంపద. నువ్వు ఒక్కడికి రూ. 4,000 పెట్టినావు. అదే నువ్వు ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకునేటప్పుడే నీకు 40,00,000 టర్నోవర్ జరిగింది. అంటే మనీని మనం ఒక్కరిగా ఎదగలేం కాబట్టి మనం గ్రూప్ ఆఫ్ పీపుల్‌గా కనెక్ట్ అయ్యి ఈ బిజినెస్‌ని బిల్డ్ చేయడం వల్ల కంపెనీకి 40,00,000 టర్నోవర్ వస్తే నీకు 4,00,000 ఇన్‌కమ్ వచ్చిందనమాట. ఇదే సింపుల్ మార్కెటింగ్ బిజినెస్ ప్లాన్ అండి. నెక్స్ట్ జనరల్‌గా ఈ ఒక స్లైడ్ మీరు అబ్జర్వ్ చేయండి. రొటీన్‌గా మనం చేసే దినచర్య ఎట్లుంటుందంటే, మనం లేచిన దగ్గర నుంచి జనరల్‌గా ఈ స్లైడ్ చూడండి. మనం స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం, బ్రష్ చేసుకోవడం ఇవి ఆహ్, ఏదో ఒక సరుకులు ఇవి బట్టలు ఉతుక్కోవడం. ఓకే. కిరాణా సామాను తెచ్చుకోవడం, పంట పండించుకొని రైస్ తెచ్చుకొని తినడం, బ్యూటీ, మేకప్ తయారవ్వడం.
నెక్స్ట్ ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే మనం సప్లిమెంట్స్ వాడడం, లేకుంటే టాబ్లెట్స్, ఇలాంటి జనరల్గా మనం లైఫ్లో ఇదేమంటారంటే మనం రెగ్యులర్గా మనకు నిత్యావసర ఖర్చు, మనం యూసేజ్లో ఉండే మన ప్రోడక్ట్స్ అంటారు కదా, మనకు నిత్యం కావాల్సిన ఒక కామన్ మ్యాన్కు కనీస అవసరాలు ఇవి. సో ఇవి మనం ఒక పేస్ట్ ఏదో ఒక దగ్గర షాప్లో తెచ్చుకుంటున్నాం, బట్టలు ఉతుకునే దానికి ఒక సోప్ తెచ్చుకుంటున్నాం, మనకు కుకింగ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం, ఇంట్లోకి సంబంధించిన చాలా రకాలుగా ఇప్పుడు అన్ని తెచ్చుకుంటున్నాం. మనం ఇవన్నీ ఏదో ఒక దగ్గర తెచ్చుకుంటున్నాం కదా. జస్ట్ ఈ ప్రోడక్ట్స్, ఈ ఖర్చు అనేది, ఈ యొక్క ఖర్చుల నుంచి మీరు పెట్టే మీ యొక్క ఖర్చులను ఆదాయంగా మార్చుకునే మార్గం ఈ వెస్టేజ్ బిజినెస్లో ఉందన్నమాట. రైట్. మనం చేయాల్సింది ఏంది దీనికోసం? ఒక స్మార్ట్ కన్జ్యూమర్గా మారిపోవడమే, ఒక స్మార్ట్ కస్టమర్గా మారిపోవడమే. మనం చేయాల్సిందల్లా మన అలవాట్లను మార్చుకోవడం. జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ ప్రోడక్ట్, చేంజ్ యువర్ బ్రాండ్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇంతే అండి, సింపుల్ మీనింగ్. ఇందులో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా నీకు ఒక ఐడి క్రియేట్ చేయడానికి, ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి మనం. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అనమాట, ఎలాంటి డబ్బులు తీసుకోరండి. నువ్వు ఒక డిస్ట్రిబ్యూటర్గా మారాలి. ఎప్పుడైతే నువ్వు డిస్ట్రిబ్యూటర్గా మారుతారో నీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ చేస్తుంది. దానికి కావాల్సింది సింపుల్గా ఏదో ఒక వ్యాలిడ్ ఐడి ఉంటే సరిపోతుంది. లైక్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఇది ఇచ్చి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మారిపోతారు. మీరు కొనే ప్రతి ఐటెం మీద, మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ మీద మీకు మీ అవసరానికి తగ్గట్టు మీరు తీసుకునే వస్తువుల మీద ఇక్కడ కంపెనీ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. అందులో ఫస్ట్ మీకు 10 to 20% అనేది డిస్కౌంట్ ఇస్తుంది. అండ్ సెకండ్ వన్ 10% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది. నెలకు 3,500 గల ప్రోడక్ట్ మీరు ఒక 4 నెలలు రెగ్యులర్గా తీసుకుంటే మీకు 5వ నెల 2,600 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చినది ఏది అవసరం ఉంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 నుంచి 16%, 11 కాదు 16% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చకపోయినా మీకు 30 రోజుల్లో ఆ రిటర్న్ పాలసీ చేసి మీరు డబ్బులు రిటర్న్ తీసుకోవచ్చు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక చార్ట్. ఒక ఫ్యామిలీలో 4 to 5 పర్సన్స్ ఉన్నారు అనుకుంటే వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళ ఖర్చులు వచ్చేసి, వాళ్ళ ఇంటి ఖర్చులు వచ్చేసి 1,00,000 రూపాయలు అవుతుంది అనుకుంటే, ఇవన్నీ కూడా ఈ డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం ఎక్కడో ఒక గ్రాసరీ స్టోర్లో తెచ్చుకుంటాం. ఇప్పటి వరకు మనం పుట్టి ఇంత ఈ వయసు అయ్యి ఇప్పుడు చాలామంది మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏదో ఒక మీకు నచ్చిన ప్రోడక్ట్ మనం ఇప్పటి వరకు కొంతనే ఉంటున్నాం ఏదో ఒక నియర్ బై షాప్లలో. ఏమన్నా లైఫ్లో బెనిఫిట్ ఉందా? ఎవరన్నా తిరిగి మీకు ఇంత లాయల్ కస్టమరు రెగ్యులర్గా నా దగ్గర తీసుకుంటున్నా, పండుగకు పబ్బానికి 1,000 రూపాయల ప్రోడక్ట్ నీకు ఏమైనా ఫ్రీ ఇచ్చారా? 100% ఇవ్వరు. అదే మన వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే, ఈ ఖర్చు ఏదో నువ్వు వెస్టేజ్ షాప్లో తీసుకున్నట్లయితే సంవత్సరానికి నీకు ఒక 30,000 ఆదా అయ్యే అవకాశం ఉంది. చూడండి, మనం పెట్టే ఖర్చుల మీద సేవింగ్ అనేది ఉంటుంది, సేవింగ్ ఆన్ కన్జంప్షన్స్. అండ్ ఈ విధంగా నువ్వు నలుగురు రిఫర్ చేస్తూ పోవడం వల్ల నీ కింద బిజినెస్ బిల్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వెస్టేజ్ కంపెనీ ఇది నిన్న మొన్న పుట్టిన కంపెనీ కాదండి, 2004లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. 2024 నౌ ఆల్మోస్ట్ 20 years దగ్గర పడుతున్నాయి ఈ కంపెనీ స్టార్ట్ చేసి. ఒక 2 ప్రోడక్ట్స్తో మొదలుపెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు 370+ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో 60 డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే ఇప్పుడు 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 5 crores టర్నోవర్ స్టార్టింగ్లో ఉంటే ఇప్పుడు 3,000 కోట్ల టర్నోవర్ అనేది ప్రజెంట్ ఉంది. స్టార్టింగ్లో 2 branches ఉంటే ఇప్పుడు 3,500+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇండియన్ ఆరిజిన్ కంపెనీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా,
ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘనా, కువైట్ అండ్ ఫిలిప్పైన్స్. ఆలోచించండి మిత్రులారా, ఒక ఇండియన్ ఆరిజిన్ కంపెనీ ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో గ్రేట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనం తీసుకునే ప్రోడక్ట్స్ వల్ల మన లైఫ్ మారడమే కాదు, మన లైఫ్లో ఒక మంచి డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్బీర్ సింగ్ సార్ డైరెక్టర్ అండ్ దీపక్ సు సార్ డైరెక్టర్గా ఉన్నారు. ఇంత మంచి చక్కటి ప్లాట్ఫామ్ని వీళ్ళు ఒక సిస్టాన్ని మనకు క్రియేట్ చేసి 2004లో సంపాదించుకోవడానికి, ఎదగడానికి, ఆర్థిక భరోసాని ఇవ్వడానికి, ఈ వెస్టేజ్లో ప్రతి ఒక్క పర్సన్ ఒక లీడర్గా ఎదగడానికి, ఒక ఆర్థిక స్వతంత్రంతో బతకడానికి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి అద్భుత ఫార్ములా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నాతో పాటు కలిసి ఎవరైనా బిజినెస్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు, మై సెల్ఫ్ కాటపల్లి విజయ్ బాబు అండ్ దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్ అండ్ ట్రై టు కాంటాక్ట్ మీ. ఐ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. లేదంటే ఈ వీడియోని మీకు ఎవరైతే ఫార్వర్డ్ చేసారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, పూర్తి సమాచారం తెలుసుకోండి. లెట్ us జాయిన్ ఇన్ వెస్టేజ్ బిజినెస్. You will do wonders and you will get a wonderful life leading opportunity in the Vestige platform.